జిల్లా కెరమిరి మండలం మోకద్దంగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక వివాదం హైకోర్టు మెట్లెక్కింది. ఎన్నికల సమయంలో తనకు అన్యాయం జరిగిందని, ఓట్ల లెక్కింపులో రీకౌంటింగ్ అవకాశం ఇవ్వలేదు అని ఆరోపిస్తూ మనీషా విజయ్ రాథోడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మోకద్దంగూడ ఎన్నికల ఫలితాల్లో విమలాబాయి తన సమీప ప్రత్యర్థి మనీషా విజయ్ రాథోడ్ పై కేవలం 6 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మనీషా విజయ్ రాథోడ్ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ పట్టించుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు ప్రస్తుత సర్పంచ్ విమలాబాయి విధులకు హాజరు కాకోకుండా తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 27 వరకు అమల్లో ఉండనున్నాయి. దీంతో మోకద్దంగూడ సర్పంచ్ ఎన్నిక వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2026 इलेक्शन జరిగినప్పుడు हमारी वाइफ सरपंच के लिए खड़ी थी और वहाँ पे 6 वोट से हमारे भाई का पराभव हो गया। पेटी पूरा जमा करके आरओ ने क्या गाड़ी में भर के जल्दी ये कर भगने को देखा उन्हें 4 बजे। फिर हम बोले नहीं हमारा डबल रिकाउंटिंग करो दे, अब नहीं होता बोले। हम पेटी डाल दिए, वैसा उन्हें भग गया। भगने के बाद फिर हम यहाँ आए आरडीओ ऑफिस। आरडीओ को बोले हमारा रिकाउंटिंग करो सर, तो आरडीओ बोल दिया कि अभी नहीं होता बोले। फिर वहाँ से फिर हम हाई कोर्ट गए, हाई कोर्ट से हम स्टे लाए। नेक्स्ट हेयरिंग हमारा डेट 27 है। हाई कोर्ट से हम सरपंच के ऊपर हम स्टे लाए 27 तारीख 8वां महीना 2026। ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ గందరగోళం చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో మా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి చూడంగానే ఏమో పెట్టెలు వాళ్ళు అడిగి రీకౌంటింగ్ కుదరదని వాళ్ళు చెప్పేసరికి మా వాళ్ళు ఆర్డీఓ సార్ దగ్గర పిటిషన్ ఈ సర్పంచ్ ప్రస్తుతం ఉన్న సర్పంచ్ కి తాత్కాలికంగా నిలిపేయాలని స్టే తీసుకొచ్చాము. మేము అధికారులందరూ కలిసి సర్పంచ్ కి 27/8/2026 వరకు సర్పంచ్ విధులకు హాజరు కాకుండా స్టే తీసుకొచ్చాము హైకోర్టు నుండి. हमारी वाइफ